It's basically a Jude doxology which is given in the book of Jude. So if you want to follow in the Bible, the last two verses is the same thing. It's called, "And now all glory to Him who alone is God." Now all glory
ప్రేమగల తండ్రి, Thank you, Lord, for bringing us into your holy presence the very first Sunday of this new month. ఈ నూతన మాసం యొక్క మొదటి ఆదివారంలోకి ప్రభువా మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు చెల్లించున్నాము. Lord, thank you for your great love towards us. ప్రభువా మా పట్ల మీరు కలిగి ఉన్న గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లించున్నాము. Thank you for your concern and burden for us. ప్రభువా మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రభువా ఆ యొక్క చింతను బట్టి, భారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించున్నాము. Help us to be faithful to you. ప్రభువా మీకు నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయండి. Lord, as we are going to meditate on your living word, ప్రభువా మీ యొక్క సజీవమైన వాక్యం మీద మేము ధ్యానించినట్టుండగా speak to us this morning. మాతో ఈ ఉదయకాలం మాట్లాడడం ప్రభువా. Bind every work of darkness. ప్రతివేదన చీకటి శక్తిని బంధించండి. I stand in my own need, Lord. ప్రభువా నేనే ఇక్కడ నా సొంత అవసరతలో నించుని ఉన్నాను. Speak, Lord. మాట్లాడు ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Now let's turn to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాము. First Kings మొదటి రాజుల గ్రంథము chapter 20, 20వ అధ్యాయము and verse 28. 28వ వచనము. First Kings chapter 20 మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము and verse 28. 28వ వచనము. And there came a man of God and spake unto the king of Israel and said, Thus saith the Lord, because the Syrians have said, The Lord is God of the hills, but he is not God of the valleys. Therefore will I deliver all this great multitude into thine hand, and ye shall know that I am the Lord. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందురు. అయితే నేను యెహోవానై యున్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను. Here when we go through this chapter, ఇక్కడ ఈ యొక్క అధ్యాయం నుండి మనం చూస్తున్నప్పుడు we will read about the great war between the idolatrous Syrians and the Israelites. విగ్రహారాధికులైన సిరియన్ల మధ్యలో ఇశ్రాయేళ్ల మధ్యలో ఈ గొప్ప యుద్ధం జరగటం మనం చూస్తున్నాము. The Syrian king Ben-Hadad, ఈ సిరియా రాజైన బెన్హదాద్ he came against the Israelites. ఆయన ఇశ్రాయేలుకు ఎదుర్కోవడానికి వచ్చినాడు. And he had the company of 33 other kings also. ఆయనతో పాటు ఇంకా 33 రాజులను కలుపుకొని వస్తున్నాడు. But God told Ahab, కానీ దేవుడు ఆహాబుతో అంటున్నాడు, the king of Israel, ఇశ్రాయేల్ రాజైన ఆహాబు తోటి, and he will be with them, ఆయన వారితో తోడయుండి and he will fight for them. వారి పక్షమున పోరాటము చేస్తానని. See, the Syrians, ఈ సిరియన్లను చూసినట్లయితే they thought వారు ఏమనుకున్నారంటే, the God of Israel, ఇశ్రాయేల్ యొక్క దేవుడు he is the God of the mountain, ఆయన కేవలము కొండలకి దేవుడు, but he is not God of the valley. కానీ ఆయన లోయలకు దేవుడు కాడు. What foolish ideas these people were having. ఎంత బుద్ధిహీనమైన తలంపులు ఈ ప్రజలు కలిగి ఉంటున్నారు. The God of the Israelites, ఇశ్రాయేలు దేవుడు, he is the God only when they are all in the mountain or hill. వారు కొండల మీద ఉంటేనే వారికి దేవుడుగా ఉంటాడు. But if they are in the plains, కానీ వారు పల్లెములైన స్థలములలో ఉంటే their God won't be there. అక్కడ దేవుడు వారితో ఉండడు. వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉండడు. And we can easily win over them. వారిని ఎంతో సులభంగా మనం జయించవచ్చు. So God told him, కాబట్టి దేవుడు ఆయనతో అన్నారు, therefore I will deliver all this great multitude into your hand. అయితే ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించేదను. And you shall know
that I am the Lord. నేనే ప్రభువైన యెహోవానని మీరు ఎరుగునట్లు తెలుసుకున్నట్లు, I am the God of the mountains, నేను కొండలకు దేవుడను, and I am the God of the valleys also. నేను లోయలకు కూడా దేవుడను. And how many of us we are ignorant of the truth? మనలో ఎంతమంది ఈ యొక్క సత్యము తెలియని స్థితిలో ఉంటున్నాము. In our spiritual life also, మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా always ఎల్లప్పుడూ we will be facing all kinds of battles. మనము ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటూ ఉంటాము. Fightings in the family, కుటుంబంలో కలహములు, fighting in the workplace, మనము పనిచేయు స్థలంలో పోరాటములు, fighting in our business, మన యొక్క వ్యాపారంలో పోరాటములు, and fighting with sickness. మన అనారోగ్యంతో పోరాటము. How many kinds of battles we face in our day-to-day life? మన యథావిధి జీవితంలో ఎన్ని పోరాటాలను ఎదుర్కొంటున్నాం. In families, కుటుంబాల్లో, between the parents and the children, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో పోరాటములు, and between husband and wife, భార్య భర్తల మధ్యలో పోరాటములు, and when we go to our work, మన యొక్క పని స్థలానికి మనం వెళ్ళినప్పుడు there again we face all kinds of battles. అక్కడ కూడా ఎన్నో రకములైన పోరాటములను ఎదుర్కొంటున్నాము. And so in our Christian life, అలాగా మన క్రైస్తవ జీవితంలో we see all these things, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. but we must know that our God is the God of the mountains and God of the valleys. కానీ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు కొండలకు లోయలకు దేవుడై ఉన్నాడు. King David faced all kinds of battles throughout his life. రాజైన దావీదు తన జీవితం అంతయు ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నాడు. And in spite of all those things, అవన్నీ జరిగినప్పటికీ what was he saying? ఆయన ఏమంటున్నాడు? I put my trust in my God. నేను నా యొక్క నమ్మిక నా దేవుని మీద ఉంచున్నాను. And the psalm which we read, మనం ఈ రోజు 27th psalm, ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివిన 27వ కీర్తన and the 3rd verse, 3వ వచనము, though an host should encamp against me, my heart shall not fear. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. Though war should rise against me, in this will I be confident. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యముగా వాడి ధైర్యము విడవకుందును. And I am not worried, I am not troubled about all these battles. నేను ఈ పోరాటములన్నిటిని బట్టి నాకు భయము కలగటం లేదు. Even a host should encamp against me, నా చుట్టూ ఒక దండు దిగినను my heart shall not fear. నా హృదయము భయపడదు. See how many of us we are having only chicken heart. మనలో చాలా మందికి ఎలాంటి ఒక పిరికి హృదయం కలిగి ఉంటున్నాము. And we for anything and everything we will be scared. మనము ప్రతి ఒక్క విషయాన్ని బట్టి భయపడిపోతున్నాము. If a rat comes, ఒక చిన్న ఎలుకొస్తే oh, they scream. ఓ కేకలేస్తారు. If a cockroach comes, ఒక చిన్న బొద్దింకొస్తే for that they will scream. దానికి భయపడతారు. And if there is a dog in a house, ఇంట్లో ఒక కుక్క ఉంటే they will not even step into that house. ఆ ఇంటి మెట్టు కూడా దగ్గరికి వెళ్ళారు. Even if you say it is chained, it will not bite, it will not create any problem. అది మిమ్మల్ని కరవదండి, దాన్ని కట్టేశామండి అని చెప్పినా కూడా No, we won't come. ఓ లేదు మేము రాము. I don't know how many people behave like that in Simon Peter's house. సైమన్ పీటర్ యొక్క ఇంట్లో ఎంతమంది అలాగా ప్రవర్తించారు నాకు తెలియదు. Such big dogs, big dogs. పెద్ద కుక్కలు. Even if he says, don't be afraid, I am here. పర్వాలేదు నేను ఇక్కడ ఉన్నాను భయపడకండి అని చెప్పినా Nothing will happen. ఏమీ జరగదు. Such fearful people. అలాగా భయపడేవారు. And if they face war, వారు ఒక యుద్ధాన్ని ఎదుర్కొంటే and if enemies
surrounded them, వారి చుట్టూ ఆ శత్రువులంతా గుమిగూడితే how will they be? వారు ఏ విధంగా People ఉంటారు? who are so scared of the cockroaches and the rats. ఓటి బొద్దింకలు చిన్న చిట్టెలుకలకు భయపడే వారు And will they stand before an army? వారు ఒక సైన్యం ముందు నిల్చోగలరా? David was a mighty man of God. దావీదు ఎంతో గొప్ప దైవజనుడు. God was with him. దేవుడు ఆయనకు తోడై ఉన్నారు. The first verse, మొదటి వచనం చూస్తే what he is saying? ఆయన ఏమంటున్నాడు? The Lord is my light and my salvation. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. Whom shall I fear? నేను ఎవరికి భయపడుదును? The Lord is my light యెహోవా నాకు వెలుగు, and the Lord is my salvation. ఆయనే నాకు రక్షణ. And I am not afraid of anybody. నేను ఇంకా దేని గురించి భయపడను. The Lord is the strength of my life. యెహోవా నాకు ప్రాణదుర్గము, నా జీవమునకు శక్తి అయి ఉన్నాడు. Of whom shall I be afraid? నేను ఎవరికి వెరుతును? Is the Lord with you? ప్రభు నీతో ఉన్నాడా? Then you will not have all kinds of fear. అప్పుడు నీకు ఎలాంటి భయములు ఉండవు. I told one girl, నేను ఒక అమ్మాయితో చెప్పాను, even if the dog tears you into pieces, నిన్ను ఆ కుక్క పట్టుకొని కొరికినా కూడా, even if you die, నువ్వు చచ్చిపోయినా, you are the child of God. నువ్వు దేవుని యొక్క బిడ్డవు. You will go to heaven to be with the Lord. నువ్వు ప్రభుతోటి ఉండడానికి పరలోకానికి వెళ్తావు. What is this? A little puppy ఒక చిన్న కుక్క పిల్ల makes her to jump on the cart. ఆమె ఎగిరి ఆ యొక్క సోఫా ఎక్కుతుంది. No sense of shame. ఎలాంటి సిగ్గు అనేది లేదు. It is a stray dog, అది ఏదైనా బయట పిచ్చి కుక్క అయితే and there every reason to be scared of. దాన్ని చూసి భయపడడానికి ప్రతి ఒక్క అంశం ఉంటున్నది. Pet dog కానీ ఇది పెంపుడు కుక్క. and a small baby, అది 2 months old. అది దానికి 2 నెలలు చిన్న కుక్క పిల్ల. And for that you have to behave like that. దాన్ని చూసి ఇలాగా ప్రవర్తించాలా? Whereas her little daughter, కానీ ఆమె యొక్క చిన్న కూతురు she wanted to play with the dog. ఆ కుక్క పిల్లతో ఆడాలనుకోవచ్చు. She wants us to take her to the dog. ఆ కుక్క పిల్ల దగ్గర